నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియులారా, సమాజములో మనిషి ఈరోజు తనలో ఉన్న ఆత్మను గురించి సరైన అవగాహన లేక, దైవత్వం మీద అవగాహన లేక, తన ఇష్టానుసారమైన జీవితంతో జీవిస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. రెండో అంశం ఏమంటే, మరణము సంభవించినప్పుడు, అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ బయటికి శరీరాన్ని విమోచించి వెళ్ళిపోతుంది. అప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని భ్రమపడుతున్నాడు. ఎందుకంటే అది దేవుని స్వాస్యము, దేవుడి ఆత్మది అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి, ఏమంటే దేవుని ఆత్మ అయితే మనిషి ఎందుకు పచ్చి అబద్ధికుడిగా మోసగాడిగా ఉన్నాడు? ఈ శరీరం ఎందుకు అలాంటి క్రియలు చేస్తాడు? 4 రకాలైన క్రియలతో చెడిపోతున్నాడు మనిషి. ఒకటేమంటే చూపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు. ఈ 4 క్రియలతో మనిషి ఎందుకు ఈరోజు ద్విమనస్కుడుగా జీవిస్తున్నాడు? మోసము పరిపాలిస్తుంది ప్రపంచాన్ని. రోజు రోజుకు మోరల్ వాల్యూస్ అనేది దిగజారిపోతున్నాయి, కానీ పైకి వెళ్ళడం లేదు. వాడు ఎంత స్థితిలో ఉన్నా ఈరోజు మనం చెప్పుకోకూడదు, కానీ న్యాయము ప్రకటించేటువంటి న్యాయమూర్తులు కూడా ఎలా అయిపోయినారు ఈరోజు. ఈ సమాజాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నడిపేటువంటి బ్యూరోక్రసీ ఆఫీసర్స్ అయినటువంటి ఉన్నత అధికారులు రాజ్యాంగము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో వాళ్ళ నుంచి పాపం కామన్ పీపుల్ని కాపాడుతారు వీళ్ళని, ఒక యంగ్స్టర్స్ని అంత ఉన్నత స్థానంలో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ తీసుకొచ్చింది. అలాంటి వారు కూడా ఎలా అయిపోయారు మనం చెప్పుకోకూడదు. నా ప్రియులారా, చెడుతనము పరిపాలిస్తున్నది ఈ శరీరాన్ని. మనిషి బంధించబడి ఉన్నాడు. ఇది వాస్తవమైన విషయము, అందరూ ఒప్పుకునే విషయం. మనిషి తనను తాను తెలుసుకునేటువంటి స్థితి లేదు, కానీ ఇతరులను చూసి గర్వపడే స్థితి ఒకటి ఉంది. 2, ధనము కోసము ప్రాకులాడే స్థితి ఉంది, స్వార్థం. ఇలాంటి భయంకరమైనటువంటి 2 తత్వాలలో మనిషి మోసపోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి సమాజంలో మేము ఆత్మసత్యాలు ప్రకటిస్తూ అనేకులకు మనిషి విలువను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు మనిషి, ఈ బ్రతుకు మహా అయితే 75-80 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలను మేము బహిర్గతము చేస్తూ మనిషిని ఆలోచింపజేసేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా రిటైర్డ్ అయినాను కదా, ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్డ్ అయినాను. మరి ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ నా గురించి సాక్ష్యం చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఈరోజు ఆ చెడుతనాన్ని జయించి నేను చెప్పగలుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరులను. మరి ఈరోజు ఈ ఆత్మీయమైనటువంటి ఆత్మ సందేశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఎంతో ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈరోజు నా రక్త సంబంధికులు, కలిసిన బంధువులు, అలాగే నా ఆత్మీయమైనటువంటి సిస్టర్స్, బ్రదర్స్ ఎవరంటే నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా వినాలి. కాంట్రాక్టర్స్ అందరూ, ఈ యూటిలిటీస్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి విని ఆలోచిస్తే చాలండి. ఒక విషయం మీకు చెప్పాలి, ఏమంటే ఏ మనిషిని మార్చలేడు. అలా చెప్పితే మారతారనుకుంటే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల కోసం అంత ఏడ్చేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు రోజు చెప్తున్నారు వాళ్ళ పిల్లలకు ఏమనంటే, అయ్యా బాబు మార్రా, చదువుకోనన్నా అని.
కానీ ఆ తల్లిదండ్రుల యొక్క వేదన వినే పిల్లలు ఎవరు లేరు. ఏ మనిషిని మార్చలేరండి. ఇది మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళని మారుస్తున్నారు, వీళ్ళని మారుస్తున్నారు, ఎవరు మార్చలేరు. ఇది దేవుని శక్తి మాత్రమే హృదయాన్ని తగలాలా. ఆ మారినప్పుడు ఆ హృదయము తెరవబడాల. సమాధి లాంటి హృదయము తెరవబడాల. అది తెరిచి దేవుడు మాత్రమే అది తెరవగలడు. తెరిచినప్పుడు ఆయన మహా వెలుగు ఆ సమాధిలో ప్రవేశించినప్పుడు మనిషి మారతాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి మాట మీకు ప్రారంభిస్తాను. ఈ సందేశానికి ముందు బైబిల్లో రాసినటువంటి అద్భుతమైన మాట ఒకటి ఉంది. ఏమంటే సామెతల గ్రంథము 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఇక్కడ ఉగ్రత దినము ఏమిటి? అసలు మనిషికి ఉన్న ఉగ్రత దినం ఏమంటే తీర్పులోకి వెళ్ళిపోవడం. తీర్పులోకి వెళ్ళిపోయే దినం అది. 2 అంశాలు జరుగుతాయి. ఒకటి శరీరం. ఈ ఆత్మ విమోచన జరిగిందంటే అదే మరణ దినం. ఆ రోజు 2 జరుగుతాయి. ఒకటి కనిపించదు, వెళ్ళిపోతుంది. రెండోది కనిపిస్తుంది. పార్థివ దేహము, ఆయన శవం అంటారు, అక్కడ ఏడుస్తూ ఉంటారు, అది ఉంటుంది. అది 2-3 రోజుల తర్వాత కుళ్ళు వాసన స్టార్ట్ అవుతుంది దాంట్లో. అది ఎవరు ఉంచుకోరు, దాన్ని ఎత్తపోయి బూట్ చేస్తారు. ఒకటి వెళ్ళిపోయింది, అది నీకు కనిపించాలా. ఏమంటే అది శబ్ద రూపంలో ఉంది. మాట, నేను మాట్లాడే మాటలు నేను రేపు మరణించినానంటే ఉండవు, వెళ్ళిపోయింది. అది మిగిలింది ఏది? రక్తమాంసాలతో తిరిగిన శరీరం. అది బూట్ చేస్తాం. బూట్ చేయడమో కాల్చడమో చేసేస్తాం. ఇక్కడ ఈ ఉగ్రత దినములో ఏం జరిగిందప్పుడు? ఆ మనిషిలో ఉన్న ఆత్మ, అదే మాట, శబ్దము తీర్పులోకి వెళ్ళిపోయిందండి. ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ ఉగ్రత దినాన్ని మనిషి మంచి దినముగా మార్చుకోవాలి. మరణ దినాన్ని మంచి దినముగా మార్చుకోవాలి. మరి మరణ దినం అంటే మనం అందరము కూడా అయ్యో చాలా చెడ్డ దినం అండి, ఈరోజు ఆయన మరణించిన దినము ఏడుస్తాం. కాదండి, మరణ దినము దేవుని దృష్టిలో మంచి దినం. ఒక మంచి మాట ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. బైబిల్లో చెప్పబడిన మాట. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనములో సుగంధ తైలము కంటే ఏమట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈరోజు సుగంధ తైలము ఆర్టిఫిషియాలిటీ, దాన్ని ధనంగా తీసుకోవచ్చు మనం. ఆ ధన సంపాదన కంటే మంచి పేరు మేలు. ఈరోజు మంచి పేరు ఎందుకండి మాకు? మంచి పేరు ఎందుకు? డబ్బులుంటే చాలు అనే మాటకు వచ్చేసాడు మనిషి. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. నా ప్రియులారా, అద్భుతమైన మాట అండి ఇది. జన్మదినము ఎంత సంతోషంగా చేస్తాము, మరణ దినము ఏడుస్తాం. కానీ అటువంటి దినాన్ని మంచి దినము అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మంచి దినం అంటుంది? ఒకడు ఉగ్రత దినం నుంచి బయటికి రావాలి అంటే తనలో ఉన్న శుద్ధి లేని చీకటి ఆత్మను శుద్ధి చేసుకోవాలా. సత్యముతో వెలిగించుకున్నప్పుడు మనిషి ఆ వెలుగు వచ్చి, ఆత్మలో ఉన్న వెలుగు మనస్సుకు జ్ఞానమవుతుంది. ఆ జ్ఞానము శరీరానికి జీవమవుతుంది. అప్పుడు ఉగ్రత దినం అనేది కాదు, మనిషి జీవితంలో ఆశీర్వాదకరమైన దినంగా మారుతుంది. ఎందుకంటే అనేకులు వచ్చి ఆ బాడీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అందరూ, వాళ్ళు కూడా ఆత్మలు కలిగిన వాళ్ళే, వాళ్ళందరూ చెప్పే మాట ఏమంటే ఈయన చాలా మంచివాడండి,
ఆయన చేసిన మంచి, ఆ శరీరము చేసిన మంచి చీకటి ఆత్మల్ని కదిలిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి! ఆ శరీరము చేసిన భక్తి, ఏ దైవానికి చేసి, ఏ దైవం యొక్క నామానికి చేసిన భక్తి అవతల వలని ఆ దైవము యొక్క నామాన్ని గణపరిచే విధంగా ఆ మనుషుల యొక్క హృదయాలు ప్రేరేపించబడతాయి. ఎంత గొప్ప విషయం అండి! అందుకే దేవుని కనుదృష్టిలో మరణ దినము మంచి దినముగా ఉన్నది. ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది మట్టికి చేరులో. ఈ శరీరం మట్టికి వెళ్ళిపోవాలా. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ప్రియులారా, దేవుని యొద్దకు మరలిపోయే ఆత్మలు ఏమంటే వెలిగించబడిన ఆత్మలు మాత్రమే. మిగిలిన చీకటి ఆత్మలు తీర్పులోకి వెళ్ళిపోతాయి. శరీరం మట్టి అయిపోతుంది. మనిషిలో ఒక ఆత్మ ఉందండి. ఆత్మ అంటే ఏమి లేదు, శ్వాస, దేవుని శ్వాస, దేవుని ఊపిరి. మన ఊపిరే మన ఆత్మ. ఆ ఊపిరి శబ్దముగా ఉన్నది, మాటగా ఉన్నది. అది వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఊపిరి ఉండదు, శ్వాస ఉండదు, మాట. ఈరోజు మనుషులందరూ అనుకునేది ఒకటి, ఏమంటే నాకు దేవుని ఆత్మ ఉంది లోపల, దాన్ని కప్పుకున్న శరీరం మాయ అని ఆ 75 సంవత్సరాలు మాయలో పడి తిరుగుతూ ఉంటారు. చాలా పొరపాటు పడుతున్నారండి. దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం వల్లనే మీకు ఈరోజు మనుషులందరూ ఇలా పడిపోయినారు. మరణము తర్వాత ఏమి సంభవిస్తాదో తెలియకపోవడం వల్ల నిరీక్షణ లేదు. ఈ రెండూ లేని జీవితాలు పతనమైపోతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణ దినము ఎప్పుడో ఎవరికీ తెలియదు. అది సంభవించడము, ఆత్మ బయటికి వెళ్ళిపోవడము, శరీరం మట్టికి చేరిపోవడము, ఆత్మ తీర్పులోనికి వెళ్ళిపోతే ఎంత ట్రాజడీ! ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం? మనల్ని అనుకునే వాళ్ళు ఎవరు? మన బిడ్డలే అనుకోరు. శవం దగ్గర పెట్టుకునే పంచాయతీ పెడతారు. ఏదో ఒకటి తేల్చాలా అని చెప్తారు. ఆ నలుగురు సినిమా చూసాం మనం లాస్ట్లో. అలాంటి దుర్దినాలు ఈరోజు ఉన్నాయి. అలాంటి స్థితిలో మనిషి పోగొట్టుకుంటే, ఆత్మను పోగొట్టుకుంటే భయంకరమైనటువంటి ఉగ్రత దినం వాడి ఒక డెత్ డే. ఎందుకంటే చీకటి ఆత్మ తీర్పులోనికి వెళ్ళిపోతుంది. మట్టి శరీరము మట్టికి చేరుతుంది. మీకు ఒక మర్మం కూడా నేను చెప్పాలి. ఇది మట్టి శరీరం అని మీరు అనుకుంటున్నారు. సపోజ్ ఒక 500 రూపాయల నోటు ఉంది. దాన్ని భద్రంగా కాపాడుకుంటేనే రేపు రాబో రోజు కొత్త నోట్లు రిలీజ్ అవుతాయి, అది ఇచ్చి తీసుకోవచ్చు అని చెప్తారు. ఎక్స్చేంజ్. అది చినకొట్టుకొని పాడు చేసుకొని పోయి బ్యాంకుకి వెళ్ళి నిలబడినామంటే ఈ నోటు చెల్లదమ్మా, కొత్త నోటు ఇవ్వబడదు మీకు అని చెప్పేస్తాను. అలాగే దైవత్వము కూడా ఈ మట్టి శరీరంలో మహిమను ఒకటి పెట్టింది. ఏమంటే ఈ శరీరాన్ని దేవుడి ఆలయముగా నువ్వు మార్చుకొని, అంటే చీకటి ఆత్మను వెలిగించుకొని నువ్వు జీవము గల వ్యక్తిగా ఈ లోకములో నూతన సృష్టిగా మారితే నీకు మహిమ కలిగిన శరీరము ఆ శరీరము నుంచే రావాలి. రేపు అది ఎప్పుడో ఒక దినం ఉంది. ఒక దినం ఉందండి. ఆ రోజు నువ్వు అది పోగొట్టుకొని శరీరాన్ని ఆలయం అని కాకుండా ఈ శరీరాన్ని పెంట కుప్పగా బిహేవ్ చేసి వాడుకుంటే ఆ మహిమ శరీరం దీనికి రాదు, పతనమై నాశనం అయిపోతుంది. చూడండి, 2 విత్తనాలు తీసుకుంటాం. ఒకటి మంచి విత్తనము, ఒకటి సత్తు విత్తనం. రెండింటిని నాటుతాం, రెండింటికి నీళ్ళేస్తాం. 2-3 రోజుల తర్వాత శ్రేష్టమైన విత్తనము నుంచి కొత్త ఆకారం ఒకటి వచ్చింటుంది. అది ఈ విత్తనానికి కలిగిన ఆకారం కాదు, ఈ విత్తు నుంచే వచ్చింది. అది సస్తేనే కొత్త ఆకారం వచ్చింది. సత్తు విత్తనంలో నుంచి ఆకారం రాదు. మళ్ళా తువి చూసినామంటే అది
నశించిపోయి ఉంటుంది. నా ప్రియులారా, మనిషి శరీరం మనస్సులో చనిపోతే తప్ప ఈ అద్భుతమైన ఆశీర్వాదం జరగదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని గురించి సమాజానికి ఇన్ఫర్మేషన్ సరిగా పోవలేదు. ఎంత భయంకరమైన దుస్థితి చూడండి. సమాచారాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళందరినీ మనం ఏమనాలంటే ఇంకా మనము నోటితో చెప్పకూడదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక నగ్న సత్యాన్ని మన ముందు ఉంచుతుంది. ఏమంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని. సమస్త కీడుల కంటే ఇంతకన్నా కీడేం కావాలి? ఇంకా తీర్పులో ఉన్నాడండి మనిషి. ఈ కడుపులో ఉన్నటువంటి బొడ్డు స్థానములో ఉన్నటువంటి ఆత్మ శబ్దం చీకటి అయిపోయింది. అది అసత్యములో ఉంది. జీవము లేదు దానికి, దేవుని జ్ఞానము లేదు. దాన్ని కప్పుకున్న శరీరంతో తిరుగుతున్నాడు. టైం బాంబు లోపల పెట్టుకొని తిరుగుతున్నాడు. బయటికి ఏం చేస్తున్నాడంటే డబ్బు కోసం పరిగెడుతున్నాడు, గర్వం కోసం తిరుగుతున్నాడు, పదవుల కోసం తిరుగుతున్నాడు. అన్ని రకాలుగా ఇంకా వాడి ఇష్టానుసారమైన జీవితాన్ని వాడు అవలంబిస్తున్నాడు. తను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు? మరి ఏం చేయాలా ఈ 70-80 సంవత్సరాలు? సత్యమేమిటి? సృష్టికర్త వాక్కు ఏంటి? సత్యమేమిటి? ఇలాంటివి తెలుసుకోకుండా ముగించుకొని నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ యొక్క ప్రపంచమునే ప్రభావితం చేసిన గొప్ప నామం అది. 3.5 సంవత్సరములు ఆయన ఈ భూమి మీద దైవ కార్యములు, దైవత్వం యొక్క స్థితిని చెప్పాడు. ప్రపంచములో 2000 సంవత్సరాలైంది. ఈరోజు ఆయన తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆయన చెప్పిన అద్భుత సత్యం ఏమంటే మీరు అంటే మనం సిరికి మనుషులు, సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. రెండిట్లో ఒకటే ఆప్షన్, దైవత్వమా డబ్బా. నువ్వు డబ్బుకు దాసుడు అయితే దేవునికి దాసత్వం లేదు. దేవుడికి దాసుడు అయితే డబ్బు గురించి ఆలోచించేది. మరి ధనమునకు బానిసైపోయి శుద్ధి లేని చీకటి ఆత్మతో జీవిస్తూ నిత్య నాశన మార్గములో ఉన్నాడు మనిషి. ఇది ఒక అజ్ఞాన బ్రతుకు అని తెలియక పుస్తకాల చదువులు చదువుకొని ఈరోజు ఎట్లా ఉన్నారండి మనుషులు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సైంటిస్టులు అన్నీ ఉన్నాయి. మరి ఓల్డేజ్ హాస్టల్స్ కూడా ఈరోజు పెరిగిపోతుంది. తల్లిదండ్రులను సన్మానించవలని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనిషి నెరవేర్చలేక ఓల్డేజ్ హాస్టల్స్లో తల్లిదండ్రులను దిక్కులేని వారిగా వదిలేస్తున్నారు. వీళ్ళ చదువు సంస్కారం ఏం జ్ఞానం ఇచ్చింది వీళ్ళకు? మరి ఈరోజు ధనము కోసము ఎలాంటి చెడుతనానికైనా సిద్ధపడుతున్నారు. మరి ఎంత ఉన్నత సంస్కారముతో జీవించాల్సినటువంటి మనుషులు, బాగా చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉన్నారు. చెప్పకూడదు కానీ మనము జడ్జెస్, తీర్పులు చెప్పే జడ్జెస్, జ్యుడిషియరీ కూడా ఎలాంటి ఆరోపణలు ఈరోజు ఉన్నాయి వాళ్ళ మీద. బ్యూరోక్రసీ, పబ్లిక్ని కాపాడవలసిన బ్యూరోక్రసీ ఈరోజు కాన్స్టిట్యూషన్లో డ్రాఫ్ట్ చేయబడినటువంటి ఆఫీసర్స్ ఇలాంటి ఆరోపణలతో వాళ్ళు సొసైటీకి పనికిరాని వారిగా ఉన్నారు. అందరూ కాదు చెప్తున్నాను, మెజార్టీ అయిపోయింది అది. ఎందుకంటే మనిషి ఆపేక్ష ధనం. టార్గెట్ ఈజ్ ఓన్లీ మనీ. ఈ మనీతో తన జీవితం సంతోషంగా ఉంటుందని మనిషి భ్రమపడతాడు. ధనం ఉండాలా, ధనము ఉండద్దని నేను చెప్పలేదు. ఆ ధనము యొక్క కాంక్ష కోసము మనిషి స్వార్థానికి దిగజారిపోయినాడు, దురాశపరుడుగా మారినాడు. అది చాలా తప్పు. ఇదంతా కూడా ఆత్మ దుస్థితి వల్ల జరుగుతుందండి. ఆత్మలో సత్యము లేకపోవడం వల్ల, ఆత్మలో శుద్ధి లేకపోవడం వల్ల, ఆ ఆత్మ చీకటి ఆత్మగా ఉన్నప్పుడు
ఆ శరీరము ఎట్లా అయిపోయిందంటే చెడుతనానికి బానిస అయిపోయింది, జీవము లేని స్థితి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులను గురించి మనిషి ఆలోచన చేయడం లేదు. మరి ధర్మకార్యములు చేసుకుంటూ తన ఘనత కోసము ధర్మకార్యం, వాళ్లకు భోజనాలు పెట్టడము, మరి పేదవాళ్లకు బెడ్షీట్లు ఇవ్వడము, ఇలాంటివి చేసుకుంటూ ఫోటోలు కొట్టించుకుంటూ తన ఘనత కోసము చేసుకుంటున్నాడు తప్ప నిజమైనటువంటి సాంఘిక ధర్మం అతనిలో లేదు. దేవుడు ధర్మకార్యాలు చేయదని చెప్పలేదు, చేయమన్నాడు. కానీ నీతిమంతుడుగా మారాల. ఫస్ట్ మనిషి నీతి కార్యములు, నీతి క్రియలు చేయాలి. ఫస్ట్ నీతి క్రియలంటే సత్యాన్ని ధరించుకోవాలి. ఫస్ట్ సత్యాన్ని ధరించుకొని తన ఆత్మను శుద్ధి చేసుకొని, మరి మనిషిలో ఉన్న ఒక స్వభావం ఏమంటే శరీర స్వభావములో మరణించాలి, ఆత్మ స్వభావంలో తిరిగి జన్మించాలి. జన్మించి ఆత్మ స్వభావంలో నూతన సృష్టిగా బతకాలన్నది నీతి క్రియ. అలా జీవిస్తున్నప్పుడు తనలో కలుగుతున్న ప్రేమను బట్టి ధర్మకార్యాలు చేయాలి. అది దైవత్వము కోరుకునేది. మనము భ్రష్టులమైపోయి దేవుని ఆలయమైన ఈ ఆలయాన్ని పాడు చేసుకుంటూ దొంగ డబ్బులతో, దొంగ ఆ ధనాపేక్షతో సంపాదించుకొని డబ్బులు అవన్నీ కవర్ చేసుకోవడానికి ఇన్ని చెడ్డ పనులు చేశాము, ఈ ఒక్క మంచి పని చేద్దామని చెప్పి ఒక 10 బెడ్షీట్లు ఎత్తపోయి పేదవాళ్ళకి ఇస్తే అది దేవుని కనుదృష్టిలో ఇష్టత లేనిది. అది మరి ఇలాంటి స్థితిలో నాశనమైపోతున్న ఆత్మస్వరూపుడైన మనిషిని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించుటకు దైవత్వము ప్రేమతో ఒక దివ్యమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. అది అనాది కాలములో ప్రతిష్ఠించబడింది, అది అనాది కాలములోనే నిర్ణయించబడింది. మరి ఏం చేశాడు ఆ దైవత్వము? మనిషిని వదిలేస్తామా? మన బిడ్డలు చెడిపోతూ ఉంటే వదిలేద్దామా? వాడిని ఏదో విధంగా మనము కాపాడుకోవడానికి మనము ఎంతో ప్రయత్నం చేస్తాం కదా. ఆ ప్రణాళికలో భాగమే కడవరి దినములలో, అంటే చివరి దినములు, ఆ చివరి దినములలో ఆ వాక్కు, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాక్కు, సత్యం, దేవుని ఆత్మ ఈ భూమిలో బలి పశువుగా ప్రత్యక్షపరచబడింది. మనిషి స్వభావంలో, మనిషి రూపంలో, మనిషి రక్తమాంసములు కలిగిన వాడిగా ప్రత్యక్షపరచబడింది. ఎందుకంటే ఈ భూమి మీద కనెక్ట్ కావాలంటే మనిషి దైవత్వము మనిషి స్వరూపంలో రావాలి. సో రక్తమాంసములు కలిగి ఈ భూమిలో జన్మించింది. క్రీస్తు శకములో జన్మించి 2000 సంవత్సరములు దాదాపు ఆ పరిస్థితులలో జన్మించి మనుషులందరి యొక్క చెడుతనము కోసము తీర్పులో నుంచి మనుషులు తప్పించేదానికి బలిపీఠములో ఆ యొక్క బలి పశువుగా మరణము సంభవించింది. ఆ నామం పేరే, ఆ బలి పశువు నామము పేరే యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఏం అభిషేకం చేయాలి? నిన్ను చెడుతనములో నుంచి విమోచించాలా. ఆయన రక్షకుడుగా మారి ప్రాణము పెట్టాడు. ఆ రక్తము నిన్ను విమోచించింది. నెక్స్ట్ నీకు అభిషేకించాలా, అభిషక్తుడుగా. ఏం అభిషేకించాలా? ఆత్మను అభిషేకించాలా. ఆ శక్తి నిన్ను అభిషేకిస్తేనే నువ్వు నిలబడగలవు. కేవలము నువ్వు రక్షించబడితే నిలబడలేవు, అభిషేకించబడాలి ఆత్మతో. ఈ 2 కార్యములు కలిస్తేనే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన 3వ రోజు లేచినాడు, తిరిగి మరణము జయించి 3వ రోజు లేచినాడు. ఇక్కడ 2 అంశాలు మీకు తెలియజేయాలి. ఏమంటే, 1, ఆయన మరణము ద్వారా మనకు ప్రాయశ్చిత్తం వచ్చింది. 2, ఆయన పునరుత్థానం, తిరిగి లేయడం వల్ల మనకేమొచ్చింది? అది
రెండు ఆశీర్వాదాలండి. పరిశుద్ధత వచ్చింది, రెండోది పునరుత్థానం ద్వారా ఏమొచ్చింది. ఆయన బలిపీఠము దగ్గర నిన్ను నువ్వు తెలుసుకొని వచ్చి ఎప్పుడైతే తల వంచావో అక్కడ నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నీ చెడంతా కొట్టేసింది అది, ఆ విమోచన. రెండు, పునరుత్థానము ద్వారా నీకు అభిషేకము జరిగింది. ఆత్మ అభిషేకం, శక్తిని పొందుకున్నావు. ఆ పునరుత్థానములో కూడా నీకు పాలిభాగం ఉంది. పరిశుద్ధతలో ఎట్లయితే పాలిభాగం ఏర్పడిందో ఆయన రక్తం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా నీకు కూడా పునరుత్థానం వల్ల లభించింది. పునరుత్థానం అంటే ఈ డెడ్ బాడీ, మనల్ని బూడ్చిపెట్టినటువంటి డెడ్ బాడీ ఒక దినము మహిమకు లేయాలని. ఈ అద్భుతమైన సత్యము ఎవరికీ తెలియదు. మొదటి ఫలముగా యేసుక్రీస్తు లేచినాడు. తరువాత వరసలో ప్రతి ఒక్కరూ ఆయన నామములో విమోచించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారని లేఖనం తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్టియానిటీ అంటే అది ఒక మతము, యేసుక్రీస్తు అన్న వ్యక్తి స్థాపించినాడని చెప్తారు. కాదండి, ఇది అద్భుతమైనటువంటి ప్రక్షాళన, ఆత్మ ప్రక్షాళన చేయుటకు, శరీరాన్ని కాపాడేదానికి, ఆలయమైన శరీరాన్ని కాపాడుకోవడానికి, నిత్యత్వములో నిత్యనాశనము నుంచి మనిషిని నిత్యత్వములోకి నడిపించుటకు దేవుని ప్రణాళికలో వాక్కు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమే ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఉన్నత స్థితి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు తెలియజేస్తున్న విషయం ఏమంటే, నేను చెప్పకూడదు ఇలాంటి మాటలు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిట్ సరిగా పోలేదు సమాజానికి. క్రైస్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిట్ పోలేదు, సరిగా చెప్పలేదు. జీవించే విధానము కాదు. మనం ఈరోజు చాలామంది క్రిస్టియానిటీ అంటే దుస్తులు మార్చుకోవాలి, ఇలాంటిది కాదండి. ఇదంతా మన దుస్తులు మనకుంటాయి, మన పేర్లు మనకుంటాయి, దానిని మార్చుకోమని ఎక్కడా చెప్పలేదు. మనము మార్చుకోవాల్సింది స్వభావమును, శరీర స్వభావమును మార్చుకొని ఆత్మ స్వభావమును ఎక్స్చేంజ్ చేసుకోవాలి. శరీర స్వభావమును చంపుకోవాలా, ఆత్మ స్వభావమును తిరిగి జన్మించాలి. మరో జన్మ అంటారే, అది పుట్టుట గిట్టుట కోరికంటారు చూడు, అది. ఆ శరీర స్వభావంలో పుట్టినవాడు గిట్టాల్సిందే. గిట్టుట కొరికే నువ్వు వచ్చావు. గిట్టకపోతే లేదు, నీకు యోగ్యత లేదు. మహా అయితే 85 సంవత్సరాలు ఇక్కడ జల్సాగా బతకచ్చు. నువ్వు నీ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నీకు ఏ విధమైన లేదు. స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, అది శరీరమును హేతువు చేసుకోవద్దన్నాడు. ఈరోజు మనం శరీరాన్ని దాన్ని హేతువుగా చేసుకొని స్వాతంత్రాన్ని అనుభవిస్తూ నాశనం అయిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా ఆలోచన చేయి. నీలో ఉన్న ఆత్మ ఎలాంటిదో నీకు తెలుసా? ఈ ప్రశ్న నేను అడుగుతున్నా. నీ ఆత్మను గురించి నీకు తెలియాల. నీకు ఫస్ట్ నువ్వు పుట్టినప్పటి నుంచి ఏమేమి చేశావు నీకు తెలుసది. ఎవ్వరికీ తెలియదు, దేవునికి తెలుసు. మరి దాంట్లో శుద్ధి ఎంత ఉంది? ఆ శుద్ధిని చేసుకునేది, ఆత్మను కడిగేది దేవుని ఆత్మ మాత్రమే. శానిటైజేషనే చేతులకు కరోనా వచ్చినప్పుడు. ఆ శానిటైజేషన్ లేకపోతే భోజనం చేయం మనం. దేవుని మాటలో, దేవుని ఆత్మలో జ్ఞానం ఉందండి. మరి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చెప్పబడుతున్న మాటల్ని మీరు వినండి, విని ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు నువ్వు బాగుండొచ్చు, నీకు కార్లు ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, చక్కగా పిల్లలు చదువుకో ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి. నువ్వు ఈ యొక్క నీ ఆత్మను వెలిగించుకునే స్థితి నీకు లేకుండా పోతే నువ్వు దౌర్భాగ్యుడు.
ఎందుకంటే మరణము సంభవిస్తే నీకు జరిగేది ఇదే. ఏమంటే నీ శరీరము మట్టికి, నీ ఆత్మ తీర్పులోకి వెళ్ళిపోవడమే. నీ శరీరము మట్టి నుంచి మహిమకు రావాలా, ఆ స్థితి రావాలా, నీ మరణము విశ్రాంతి స్థలంలో పండబెట్టాలి, విశ్రాంతికి ఉండాలి. నీ మరణం అనేది మరణం కాదు, అది ఇంకా విశ్రాంతి. ఎందుకంటే మరణం వెళ్ళిపోయింది చెడులో నుంచి. చెడుతనము ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం జరిగిందో మనిషిలో నుంచి మరణం వెళ్ళిపోయింది. అమృత తుల్యమైనటువంటి జీవితంలో ఉన్నాడు, అక్షయుడు. మరి ఆత్మ తీర్పులోకి పోదు, వెలుగులోకి వెళ్ళి అది రెస్ట్కుంటుందంట, విశ్రాంతిలో ఉంటుంది. అది తిరిగి ఆ విశ్రాంతిలో నుంచి శరీరం ఎట్లా రావాలో ఆత్మ కూడా ఆ విశ్రాంతిలో నుంచి మళ్ళీ తిరిగి రావాలా ఒకరోజు. అది ఆ శరీరం మహిమ శరీరాన్ని కాలి. ఈ అద్భుతమైన ప్రక్రియను ఆయన తిరిగి లేచి చూపించినాడు మనకు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే, లెట్ అండ్ లెట్ లివ్. బ్రతికించు. నేను బ్రతికినాను, నేను జీవిస్తున్నాను, నా చెడు వెళ్ళిపోయింది. మరి ఇతరులను కూడా, వారి జీవితాలను కూడా నేను బ్రతికించుకోవాలనేదే ఒక తపన. అందుకే మీ ముందు ఇలాంటి ఆత్మసత్యములతో కూడినటువంటి అద్భుతమైనటువంటి సందేశమును మీ ముందుకు తీసుకొచ్చిన. ప్రియ సహోదరి సహోదరులారా, రోజు మీకు తెలియజేస్తున్నాను ఏమంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడంటే రోగాల్ని బాగు చేయడం కాదు, ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించేదానికి కాదు. ఇవన్నీ మా క్రైస్తవులు చాలామంది చేస్తారు, అది కాదు. మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, నీ మరణాన్ని తీసివేసి నీకు ప్రాయచిత్తము చేసి నిన్ను ఆత్మస్వభావములో తిరిగి జన్మింపజేసి నిత్య జీవములోకి నడిపించుటకు వచ్చాడు. ఈ కాన్సెప్టే చాలా ముఖ్యం మనకు. ఇక మిగిలిన భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? అవి మొట్టమొదట ఎటర్నిటీ బ్లెస్సింగ్ మనము పొందుకోవాలా. దాని ద్వారా ఈ భూమి మీద జీవించేటప్పుడు కూడా మనకు కొన్ని మంచి ఆశీర్వాదాలు లభించవచ్చు, తప్పులేదు. కాబట్టి చెప్పబడిన ఈ యొక్క సందేశాన్ని మీరందరూ విని ఆలోచించి మీ ఆత్మను గురించి ఆలోచన చేయండి. అది దేవుని ఆత్మే, కానీ మీలో శక్తి లేని మీ ఆత్మగా ఉంది. దేవుని శక్తి వెళ్ళిపోయింది. దాన్ని కప్పుకున్న శరీరము చెడుతనములో చీకటి. ఈ దుస్థితిని ఎలా మార్చుకోవాలో మనం అన్నది మీరు ఆలోచన చేయండి. దానికి సత్యం ఒక్కటే మార్గము. సత్యం అంటే ఏం లేదు, ఆత్మనే సత్యం. దేవుని ఆత్మ సత్యం, దేవుని ఆత్మనే సత్యం, నాశనము లేనిదని. అది ఒక్కటే కడగాలి, వెలిగించాలి. మరి అది నీలోనికి రావాలంటే నీకున్న కండిషన్ ఏమంటే, క్రీస్తునామములో, యేసుక్రీస్తునామములో జరిగిన అద్భుతమైనటువంటి మరణం నువ్వు తెలుసుకోవాలి. నీకోసం నిన్ను ప్రేమించి ఆయన ఈ మరణం పొందుకున్నాడు, అది తెలుసుకోవాలి ఫస్ట్. నిన్ను ప్రేమించి, నువ్వు దుస్థితిలో ఉన్నావు, నిన్ను ప్రేమించి ఆయన మరణించినాడు. నీ మరణం కోసం ఆయన మరణించినాడు. అది తెలుసుకున్నప్పుడు నువ్వు మనసు మార్చుకుని ఆ బలిపీఠము దగ్గరికి వచ్చి నీ చెడుతనమునంతా ఒప్పుకున్నప్పుడు నీకు ప్రాయచిత్తము లభిస్తుంది. ఎక్కడ ప్రాయచిత్తము లభించిందో అక్కడ ఆత్మ స్వభావములో నువ్వు తిరిగి జన్మిస్తావు. నీకు శక్తి కలిగిన ఆత్మ నీ ఆత్మను వెలిగిస్తుంది. నువ్వు సజీవుడిగా మారిపోయినావు. ఇక మరణము ఏలుబడి నీ శరీరంలో లేదు. నువ్వు మరణాన్ని విశ్రాంతిగా మార్చుకున్నావు. తిరిగి ఒక దినము అద్భుతంగా మహిమ శరీరముతో బయటికి వస్తుంది నీ డెడ్ బాడీ. ఇలాంటి ఆశీర్వాదం కావాలన్నా లేదు, ఇక్కడ ఇష్టానుసారమైన జీవితాలతో జీవించుకుంటూ ఈ శరీరాన్ని, దేవాలయాన్ని పాడు చేసుకొని, నాశనము చేసుకొని మరణాన్ని రుచి చూసే ఒక దినము ఈ శరీరాన్ని శిథిలం చేసేసుకొని ఆత్మను తీర్పులోకి నడిపించుకుంటామా అన్నది
మనము మనిషిగా ఆలోచన చేసుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. నా ప్రియులారా, ఒక్క క్వశ్చన్. ఒక పెట్రోల్ కారు ఉంది. ఆ పెట్రోల్ కారులో మనం చక్కగా చెక్ చేసుకొని డీజిల్ వేసుకుంటాం ఆడ పోయినప్పుడు. ఎందుకు? పొరపాటున డీజిల్ నింపినామంటే ఆ బండి పాడైపోతుంది, నడవదది. మరి ఈ శరీరములోకి దేవుని ఆలయం అని చెప్తున్నారు కదా, ఈ శరీరములోకి ఎందుకు మనిషి మరి లిక్కర్ని పోసుకుంటున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, డ్రగ్స్ ఎక్కించుకుంటున్నాడు? వీడు జ్ఞాని అంటారా, అజ్ఞాని అంటారా? శరీరానికి బానిసగా బతుకుతున్నాడు, ఆత్మకు శక్తి లేదు. ఇలాంటి దివ్యమైనటువంటి శక్తి స్వరూపుడుగా మనం మారితే తప్ప మనకు విమోచన లేదు. కాబట్టి చెప్పబడిన ఈ సందేశాన్ని మీరందరూ తెలుసుకొని విని ఆలోచించమని దేవుడి పరిశుద్ధనామం ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి ఆత్మలో బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.